ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటిది అనుకుంటున్నారా? ఫ్రీ బస్ గోలా పార్ట్ 5. ఓ అబ్బా, కొంచెం అటు జరుగు. ఇలా నా కొడుకు తలగాయకి ఆయన తాకుతున్నావు, కొద్దిగా జరుగు, దూరం జరుగు. నేను ఏడ తాకినవ్వా, నేను దాకలేను. మీరు దాక్కుంటావు, తాకలే అంటావు. చూడక్క, కొంచెం నువ్వన్నా తాకలేదా? కొంచెం దూరం ఉంటే ఏమవుతుంది? పోరడి ఇప్పటికే ఎత్తున్నాడు. చూడగా కొద్దిగా జరుగు, పోరాడికి ఉడకపోతుంది, కొద్దిగా జరుగు కదా. ఇంకెందుకు జరగాలమ్మా? పోయి వాళ్ళ మీద పడమంటావా చెప్పు? అందరు ఊకుంటారా బస్సులల్లా అట్లా విశ్రాంతి కావాలంటే తిరగద్దు మరి బస్సులల్లా, దీని మీద పోవాలా? దీంట్లో ఇప్పుడు ఏం అవసరం మరి? పోరాడు కంటే కానీ ఉడకపోతుంది అనుకుంటా అంటున్నావు. కొంచెం జరుగు అన్న, నా మీద పడమనలేను, నేను మంచిగానే చెప్తున్నా, నువ్వే ఏమేమో అంటున్నావు. ఏమేమో నేనేమన్నా చెప్పు? వాళ్ళ మీద పడాల మరి, అటు జాగలేదు అని చెప్తున్నా. అంతా ఇరికిటమైనప్పుడు మరి బస్సులలో రావద్దు అని చెప్తున్నా, మీకోసమే కదా. బస్సులో రావద్దు అంటున్నావు ఎందుకు? ఫ్రీ బస్సులో నువ్వు తిరుగుతావే, నేను తిరగద్దా? అయ్యో తిరగగానే నోడద్దు అంటున్నాడు. అమ్మ, నువ్వు కొంచెం మంచిగా మాట్లాడు. మంచిగానే మాట్లాడుతున్నావు కాబట్టి గిట్లున్నా. నా గిట్ల తిక్కలేకపోతే జుట్టెంటికలు వాటి కింద ఎత్తాను ఇన్నసంటి రకం. అలా చూడు అక్క, అంటే చూడు ఎట్లా చెప్తుందో చూడు, ఎట్లా కొడుతుందో చూడు. నేనేమన్నా కొంచెం ముత్తకమ్మ గిట్టు కొంచెం జరుగు అన్న, కొంచెం తప్పుందా అక్క? ఈ బస్సులలో గట్లనే ఇక మరి ఇరికి గట్లనే ఉంటుంది. ఆ పిల్లగాన్ని ఇటు సైడ్ వండ పెట్టుకో. ఏమో గుసగుస ముచ్చట పెడుతున్నావు, నా గురించి చెప్తున్నావా ఏంది? నీ గురించి నేను ఎందుకు చెప్తా అమ్మ, నాకేం పని పాడలేదా? చూడు నీ కొడుకు కాలతో అనుతున్నాడు చూడు. ఇప్పుడు ఏమంటావు చెప్పు? నా పోరాడు ఏమన్నా తెలుసా? అడిచిన పోరాడు అడికి ఏం తెలుసా? నువ్వు పెద్ద ఇట్లా మాట్లాడుతున్నావు అవ్వ. మీరే అనుకుంటా మంచి అంటున్నావు. నిలబడతాడు ఆయుధం ఇట్లా కూర్చున్నాను అట్లా మాట్లాడితే మరి మేము నిలబడ్డా మరి మాకు ఎట్లుంటుంది చెప్పు? ఆయుధం జీవితం కూర్చున్నారంటున్నావు ఏంది? మరి కూర్చుంటాం, మరి ముందు ఎక్కినాం బస్సు సీట్ కాలునే కూర్చున్నాం. నీ లెక్క వచ్చేమన్నా నిలబడి ఇట్లా అందరితో చేసుకుంటే ఇట్లా కూర్చుండలేం కదా. నువ్వేం దిగతక్క మాట్లాడుతున్నావు? ఈ సిటీ మాట్లాడుతున్నా ఏంది ఇప్పుడు? ఏంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకోరా అమ్మా, నేను అన్నారా? మరి ఇంత నోరు చెప్తున్నావు? నోరు చెప్తున్నా అంటున్నావు ఏంది? నువ్వు నకరాలు చెప్తున్నావా? నీకు ఎట్లా కనబడుతున్నాను నేను? చూసి నిన్న పోరాని బస్సులకి ఎత్తేస్తే ఏమనుకుంటున్నావు? కరెక్ట్ మాట్లాడు, బస్సులకి ఎత్తేస్తే కాదు. నీకు ఎట్లా కనబడుతున్నామే? ఓ కండక్టర్ అన్న ఇట్లా ఏందా వాళ్ళు ఏంది ఎప్పుడు చూసిన తెలియదు బస్సులల్లో. మీరు ఏమనుకుంటున్నారు చెప్పులి? ఏం లేదు కండక్టర్ అన్న, కొంచెం జల్లు మరి పిల్లాడికి తొత్తుతున్నావా అందుకే దోరుతుంది ఈ బండ మొక్కంది. నువ్వు బండ గిండ అనకు, నీకు ఎట్లా కనబడుతున్నానే? నీకు బండ దానికి కనబడుతున్నానా? నువ్వు కూడా కరెక్ట్ మాట్లాడి చెప్తున్నా. నువ్వు కూడా ఎక్కడక్క మాట్లాడినా అనుకో, అస్సలు మంచిగా చెప్తున్నా. నీ లెక్క నాకు కూడా మాట్లాడతాయి, మత్తుగల్లత్తాయి ఈ మాటలు. మంచిగా కూర్చుంటారు ఆయుధము, నిలబడలకు ఇటొత్తకు అటొత్తకు అంటారు. అంటే మనుషులకు కనబడతలేమో మీకు? నిలబడే ఉన్నాం కదా, నిలబడి ఉన్నా కొంచెం అర్థం ఇటు పోతే ఇటు మంది పోతే ఇటు జరుగుతాం, ఇటు మంది పోతే ఇటు జరుగుతాం. దానికేం ఇంత బాబు మాట్లాడుతున్నావు కూర్చున్నాను. ఏం సీటీ చదువుతలేవు, అర్థమైందా? మేమే చూస్తున్నాం సీట్లా. నువ్వు కూడా కరెక్ట్ మాట్లాడు చెప్తున్నా. ఇక నా గిట్లా తిక్కర ఏందనుకో, నేను కూడా ఎట్లా మాట్లాడతా ముందే చెప్తున్నా. నీకు తిక్క ఇట్లా దిగుతుంది. మాట్లాడు, ఏం మాట్లాడు చూస్తా. అవ్వలు కొంచెం ఊకోండి కదా. ఏంది ఊకున్నది? ఏంది కండక్టర్ అన్న? మీరు చూసినా కొద్ది చిన్న పిల్లాడు ఉన్నాడని కూడా చెప్పలేదు, మస్తు చదువులో మాట్లాడుతుంది. కండక్టర్ అన్న నువ్వు ఇట్రా, ఆ అడవుల్లో ముచ్చట్లలో పోతున్నావు, నీకేం అవసరం చెప్పు? అట్లీస్ట్ ఇట్లీస్ట్ నేను అంతా ఇద్దరు కలిసి లాస్ట్కి. అట్లనే ఉంది కదరా బాబు. నువ్వేంది చూసి అక్క, ఇది నా కొడుకు నడుకో కొద్దిగా. నువ్వు ఇది ఏమనుకుంటుందేమో దీని సంగతి చెప్తా. చెప్పు ఇప్పుడు నీ బాధ ఏంటో చెప్పు. నిన్నోడు ఏమన్నాడు? సిటీ ఏమన్నాడా? ఏమన్నారా? ఒత్తకు అంటున్నావు. మేము నిలబడ్డ మనుషులం కదా. చెప్పు, కూర్చున్నావే అట్ట కూర్చున్నప్పుడు మరి నిలబడ్డ కట్టెత్తుడు తొత్తుడు ఎట్లుంటుంది చెప్పు నువ్వే? నీతో నీ మాకేం సోది. ఓకే చెప్పు, నువ్వే ముసుకున్నాడు వేస్ట్ దానా. వేస్ట్ గీస్ట్ నాకు అస్సలు మంచిగా చెప్తున్నా. వామ్మో, ఎవరు గుద్దుకుంటున్నట్టున్నారు? ఈ బస్ ఎక్కడ మూసుకొని ఇటే దిగిపోకరా బాబు. మళ్ళీ బస్ పోతానే నేను ఈ బస్ పోతాను బాబు. ఆడు గుద్దుకున్నాడేమో మా మొగలు మీకు అసలు లాస్ట్కి. వామ్మో, వీళ్ళని ఇట్లా గుద్దుకుంటున్నారు. పెళ్లి జరగమన్నా బాగానే మరి నా మీద కురుగుతారేమో. ఓ కండక్టర్, నా కొంచెం ఇటు జరగబెట్టి లోపలికి పోతాను. పోనీకేడమ్మా, నేను ఇటు జరగాలి, అటు జరిగినా బాధ, ఇటు జరిగినా బాధ. నువ్వు దానికే ఇప్పుడు గుద్దుకుంటున్నారు వాళ్ళు. కండక్టర్, మా గురించి చెప్పేది ఇప్పుడు ఎవరు గుద్దుకోరా చేయరా? అందరికి చెప్తున్నది బస్ ఎక్కినారు నువ్వు. అవ్వా, నీ గురించి వాళ్ళు చెప్తారు. రమేష్ జరగమన్నది ఏడు జాగుంది జరిగితే ఎందుకు అన్న నిన్నోడు అంటున్నాడు. అవ్వా మత్తుగా మాట్లాడతారు మనుషులు. ఈ బస్సులో మా అన్నవాడిని ఎక్కి నుంచి ఎరపరా కూర్చొని ఇప్పుడు ఈ కండక్టర్ మళ్ళీ ఓతస్తుందో మళ్ళీ ఏం లడ అవుతుందో. పడతానికి ఏముంది, ఏం మొద్దు మొక్కంది కదా అక్క. అవునవును, పట్టించుకోకక్క, నువ్వు కూడా పట్టించుకోకు. చిన్న పిల్లగాడు ఉన్నాడు మళ్ళీ వృత్తి అట, ఆ పిల్లగాడు ఎడుతున్నాడు. కొంచెం ఓపిక పట్టుకోవాలి, ఏం చెప్తావు దిగేదాకా. తండ్రి దిగేదాకా కూర్చొని లేకుంటే దాన్ని చెప్తే రుబ్బుతుంటుంది. సరే ఇక ఫోన్ తీర్చబెట్టు. ఎటు పోతున్నావు అక్క? మరి గంట చిన్న పిల్లగాని పెట్టుకుని బస్సులో?
ఓ ఎట్లేదు మా అమ్మ ఇంటికి పోతున్నాయా. మా ఆయనకి పని ఉన్నది ఇక రానన్నాడు, అందుకే బస్సులో పోతున్నా, లేకుంటే బస్సులో ఒక పని. అవునా? నువ్వు పెట్టిపోతున్నావు అక్క, తిన్నావా మరి? ఓ నేను ఇక్కడ మెట్టిల్లి దాకా పోతున్నా, ఈ మెట్టిల్లి దాకా దిగుతా. అవునా? ఏం పని మరి మెట్టిల్లి కాడ? ఏం పని లేదు, మా బిడ్డ హాస్టల్ ఉంది, ఇక తోలుకరాన పోతున్నా. ఓ వచ్చేటప్పుడు ఆ సామాన్ పట్టుకుని బస్సులలో ఎట్లా అక్క? చక్కగా నా బండి మాట్లాడుకొని అందరు హాస్టల్ ఒకటే హాస్టల్ అందరూ కలిసి మాట్లాడుకొని పోతే అయిపోతుందిగా. మాట్లాడిల్లు పోయేటోళ్ళు పోయిన్లు, ఇక నేనే బస్సులో పోతాను, బస్సులో పోతున్నా. ఓ ఎందుకు అక్క గట్లా? బస్సులో పోయే బదులు బండ్లను పోతే అయిపోతుందిగా, పోతే 100-200 రూపాయలు. నా కొడుకుని దొరకరాన పోతే దాంట్లో పోతుంటే బండ్ల నా బిడ్డను దొరకరాని కదా, దానికి ఆడోళ్ళకి కాబట్టి ఫ్రీ టికెట్, నాకు ఫ్రీ టికెటే కదా. ఈ బస్సులో పోతే మళ్ళీ 200-300 ఈ మళ్ళీ అది కొనియమంటది, ఇది కొనియమంటది, ఎన్ని పైసలు అవుతాయో. అందుకే సప్పుడు దాకా బస్సులో పోతున్నా, ఈ ఫ్రీ బస్ అని. ఊరిని అక్క అవసరమా నీకు ఇట్లా పోవడం? ఫ్రీ బస్ అని అంటున్నా. ఫ్రీ బస్ అని మంచిగా పోతుంది. బండి మాట్లాడుకున్నా మరి బండ్లో పోకుండా బస్ ఎక్కి అచ్చుడు ఇది న్యాయమేనా? అవసరమా వీళ్ళకి? మస్తు బాబు ఉన్నారా వీళ్ళిద్దరు. ఏమైంది అక్క, నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏదో? ఏం లేదు చెల్లి, వీళ్ళు ఊరుతున్నారు, దాని గురించి మాట్లాడుకుంటున్నాను నేను. అవునా అక్క? ఏమైంది అక్క, ఏమనుకుంటున్నారు? ఏం లేదాడా, బండి మాట్లాడుకున్నాక బండ్లో పోకున్నట ఈ ఫ్రీ బస్ అని ఈ బస్ వస్తుందట. ఆమె ఇంకా సబ్బు కలర్ రంగు ఆమె మస్తు హుషారు ఉంది చూడు కదా. అవునా అక్క? మరి బండ్లో పోక ఈ బస్లో పోతుంది అట్లా? అదే ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్, అందుకే పోతుందట. ఫోన్ తీయకోళ్ళ పరిస్థితి ఏందో మరి. ఏం పరిస్థితి చూస్తట్లుందా? స్టైల్గా డ్రెస్ వేసుకొని ఉంది, ఈ బొక్కి ముఖం కూడా మస్తు హుషారు ఉంది. అమ్మో నువ్వు వచ్చి నిలబడకు, మళ్ళీ నిన్ను కూడా తిడుతుంది. ఎందుకు అక్క అట్లా అంటున్నావు? అక్క ఇక్కడ కూర్చుందా, కొంచెం జాగ్రత్త. ఓ నాకా అక్క? అద్దుపోను ఏ రాక ఏం వద్దాం ఉన్నద్దా, నేను పక్కనే ఉన్నాను కదా. ఈ బక్క ముఖం చూసిన నాతో ఇంకా ముచ్చట పెడుతుందని ఈమెను కూడా పిలుచుకున్నాడు, అవసరం పెట్టుకుంది. ఎంత షార్గా ఉన్న చూడు. ఇంక మొగల్లో మరి ఇంత అప్పటి నుంచి ఒక ఆమె నిలబడ్డది. సరే కొంచెం జాగిద్దాం అయితే లేదు, కానీ అన్నది ఉత్త ఇట్లా అంటేనే నూపుతున్నావు అని అన్నది. ఇప్పుడేమో మంచిగా ఆమె పిలుచుకొని కూర్చొని పెట్టుకుంటున్నారు చూడు ఈ బక్క ముఖంది. అక్క నువ్వు కూర్చుంటావు, అప్పటి నుంచి నిలబడ్డావు, నేను ఇప్పుడు ఎక్కినా కదా. అద్దద్దు కూర్చో మళ్ళీ విష్టాంతం నాకెందుకు. అక్క నువ్వు కూర్చో లేదంటలేదు, కానీ ఆమె అయితే కూర్చుంటే మేమైతే చెప్తున్నాం. మరి అప్పటి నుంచి నిలబడ్డది అందుకు అంటున్నా. గట్టెందుకు మాట్లాడతారు, అందరూ మనుషులే కదా. అందరు మనుషులే, అందుకే నీకు సీట్ ఇచ్చినాం, కానీ బాడీ మాత్రం మనిషి కాదు, అది గాడి, అది పంది. ఎందుకు అక్క గట్లా మాట్లాడుతున్నావు? నీకు తెలియదు, కొంచెం పిల్లవాడు కొత్త కదా అన్నందుకే కొంచెం జరుగమ్మా అన్నందుకే ఇటుతో మాటలు పెట్టింది. అవునా? పోంతి మరేం చెప్తాయి, వాళ్ళకు కూడా శాతగానాలు గట్టనే ఉంటాయి. అదా శాతగానం లెక్కుందా? ఐశ్రాంతుడిగా మాట్లాడుతుంది మాటలు. శాతగాంది మొహాన్ని శాతగానం అట్లుంటే రాదా మరి మాటలు పెట్టుకుంటుంది. పోని బక్క మొక్కని నన్నే అంటున్నట్టుంది. దీన్ని చూస్తే బస్సులకి వెళ్ళి ఎత్తుతా డైరెక్ట్. నీ బట్టి గిక్కి అంటున్నావేంది, నేను కొనుక్కుంటున్నావేంది? ఏంది మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నీ వేస్ట్ మొక్కన్నా, వేస్ట్ పిల్లదానా? ఏంది వేస్ట్ పిల్ల అంటున్నావు? నువ్వే వేస్ట్ పిల్లవే, నువ్వే వేస్ట్ దానివే, నువ్వే దున్నపోతువి బట్టి మొక్కన్నా. మూసుకో, నేనేమవుతాను నాతోనే. ఓ అక్క పెట్టు, ఏమవుతుంది అంతని. అయ్యో ఊరుకోండి అక్క, గట్లెందుకు కొరుకుంటున్నావు ఇద్దరు? నీకు తెలియదు, ఇది వేస్ట్ ముఖం నీకు తెలియదు అక్క. పోను ఊకో అక్క, ఊకోండి. ఓలేదు తప్పు, ఓలేదు పోను ఊకోండి. ఓల తప్పిన ఓలేదు ఏం లేదు అక్క, దాంట్లో కొంచెం జరగమన్నానికి ఇంత రూపాయలతో మాట్లాడుతుంది చూసినా మొద్దు మొండ. ముండా అంటే అస్సలు మంచిగా చెప్తున్నా, తీసి బస్సులకెళ్ళి కిందెత్తా. ఏమనుకుంటున్నావా? ఎట్లా తింటారు, ఇట్లా తిడుతుంది, చిన్న పిల్లగాడు కూడా ఉత్తలేదు, ఎట్లా తిడుతుంది? ఏడకక్క ఏడకు, చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు సపరేట్గా ఉండాలి. ఏడకమ్మ కొంచెం అట్లా ఏడద్దు, మంచి ఉండదు. పిల్లగాడిని న్యూస్ మళ్ళీ ఎడతాడు. అందుకే కదా అక్క సైన్స్ కూర్చున్నప్పుడు జాగా పెరుగుతుంది మొద్దుది. ఎందుకే తప్పున్నా కాబట్టి ఎడుతున్నట్టున్నావు నీ బక్క ముఖంగా. ఇంకోసారి నాతో పెట్టుకుంటే అస్సలు మంచిగా చెప్తున్నా. భలే హుషారుకున్నారు వీళ్ళు. ఈ ముసలియుడు ఐశ్వర్యుడు మత్తే సోకులు పడుతున్నారు. ఇవి ఈ బస్సు విట్టోడేందో వీళ్ళతోని, వీళ్ళు అపరపోయిందో. ఏ బస్సు ఎక్కినా మాకు ఇదే గోలు ఉంది. ఆటోలు అంటే ఆటోలు టైంకి జరిగే ఆటోలు ఎక్కుతామంటే, ఈ బస్సులు ఏమో ఇట్ల లొల్లిలో. ఈ బస్సులలో ఎక్కే బదులు ఇంటికాడ మూసుకొని కూర్చున్నది పోపు కదా. అవును అంకుల్ గట్లనే ఉన్నారు ఇప్పుడు బస్సులలో. ఏంటి రాపోవడానికి మీరు నన్నే అంటున్నారా? మీరు కూడా ఆంటీ పోవడానికి రానకు నీ గురించి వాళ్ళు మాట్లాడతలే, మాది ముచ్చట పెట్టుకుంటున్నాం. ఏందో మాకు అట్లా మాట్లాడుతున్నావు? మాది మాట్లాడుకుంటున్నాం, మిమ్మల్ని వాళ్ళు అంటున్నారమ్మా. తెలుస్తుంది మీ తెల్లబొచ్చోడా. తెల్లబొచ్చుడు గిల్లబొచ్చుడు అంటే అసలు మంచి ఉండదమ్మా. నీ అందరితో కయ్యాలు పెట్టుకున్నాను లెక్కున్నావు నువ్వు. అందుకే బస్సు నువ్వు అందరితో కయ్యాలు పెట్టుకుంటున్నావు. ఆ కండక్టర్ని తిట్టినావు, ఆ పిల్లని తిట్టినావు, ఆమెను తిట్టినావు, అక్కడ సైడ్ ఆమెని. నన్ను తిడుతున్నావు, ఇప్పుడు పిల్లగాని తిడుతున్నావు, అందరినీ తిడుతున్నావు. మనిషిగా అమ్మ కొంచెమన్నా బస్సులో అందరితో రోజులు పెట్టుకుంటారా? అసలు బస్సు ఎక్కద్దు. నాకేంది మళ్ళీ మూసుకొని ఉండాలి. మమ్మల్ని ఎందుకు గెలుపుతున్నావు అమ్మ? నిన్నేమన్నా మాట్లాడించినామా? నిన్నేమన్నా అన్నామా?
అంకుల్ ఇక్కడ అంకుల్ ఆమె గట్టిన నడుతుంది పట్టించుకోకలే. అదే అది ఫ్రీ బస్ పెట్టి నుంచి ఆడవాళ్ళందరూ బాగా ఎత్తున్నారు గింతే ఉండరు అంతా. ఎట్లుంది దోస్తులు వీడియో మంచిగా ఉందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలు ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, జస్ట్ కామెడీ కోసం మాత్రమే చెప్తున్నాం. తప్పుగా మాత్రం అనుకోకండి, సరేనా దోస్తులు? సరే మరి బాయ్ దోస్తులు.